రజాకార్ మూమెంట్ 36 తర్వాత స్టార్ట్ అయిందన్నారు. బిఫోర్ 36 ముందు పాలన ఎలా ఉండేది సార్ ఇక్కడ అనేది? బిఫోర్ 36 ముందు అనేది మీకు ఏమైనా రిఫరెన్స్లు దొరికినాయా? మామూలుగా ఔరంగజేబు పాలన తర్వాత ఔరంగజేబు దగ్గర సుబేదారిగా పనిచేసిన కమరుద్దీన్ ఖాన్, ఇతను పర్షియా నుంచి ఇక్కడికి వలస వచ్చిన అతను. ఔరంగజేబు ఇద్దరు మా కొడుకులు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ అంత ఔరంగజేబు అంత ఫిట్ కాదు, అందుకని వాళ్ళు తొందరలో కాలం చేసిన తర్వాత ఈ ఏరియాకి నేనే రాజుని అని కమరుద్దీన్ ఖాన్ ప్రకటించుకున్నాడు. నిజాం అనేది వాళ్ళకు వచ్చిన బిరుదు, ఆసిఫ్ జహీ అనేది వాళ్ళకు వచ్చిన బిరుదు. అదంతా ఒక వంశం లాగా ఆసిఫ్ జహీ వంశం లాగా మారిపోయింది. ఓకే. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే ఫస్ట్ ఔరంగాబాద్ని తన రాజధానిగా చేసుకున్నాడు. ఔరంగాబాద్ కింద అంటే నిజాం పాలనలో 16 జిల్లాల ఈ ప్రాంతంలో తెలంగాణ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర జిల్లాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరాఠీలో ఉన్న ఔరంగాబాద్ని రాజధానిగా చేసుకుని ఆయన పాలించాడు. ఓకే. సెకండ్ నిజాము ఇక్కడికి మార్చుకున్నాడు, హైదరాబాద్కి. అయితే ఏమైపోయిందంటే వాళ్ళకు అప్పటి నుంచి కూడా ఒక రాచరికం నడవాలంటే పన్నులు గిన్నులు అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ ఉన్నాయి. తర్వాత మేబీ థర్డ్ ఆర్ ఫోర్త్ నిజాం టైంకి బ్రిటిష్ వ్యవస్థ వచ్చింది. బ్రిటిష్ వ్యవస్థ భారతదేశాన్ని అంటే ముందు నుంచే ఉంది, మన దగ్గర నేను చెప్పేది, భారతదేశాన్ని మొత్తం కబలిస్తున్నప్పుడు కేవలం నైజాం రాజు మాత్రం టోటల్గా బ్రిటిష్ని ఇక్కడి ప్రజల మీద పడకుండా బ్రిటిష్కి తను కప్పం కట్టుకుంటూ బ్రిటిష్తో తను అనుసంధానంగా మారిపోయి ఇతని రాచరికానికి బ్రిటిష్ వ్యవస్థకి సరిపడ పన్నులని ప్రజల మీద వేయడం స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచే పోరాటం స్టార్ట్ అయింది. బ్రిటిష్ పోలీస్ మీద, నిజాం పోలీస్ మీద కూడా అటాక్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. మనకు నిర్మల్ ప్రాంతంలో రామ్జీ గోండు అని ఆయన ఇట్లా అటాక్ చేశాడు, చేస్తే అతను అతి ఘోరంగా చంపేశారు. అట్లా ఇంకా అక్కడి నుంచి కూడా అప్పటి నుంచే ఇంకా అధిక పన్నులు వసూలు చేయడం ఇవన్నీ స్టార్ట్ చేస్తే అక్కడి నుంచే నిజాం పాలన అనేది ఒక అరాచకంగా ఉంది. ఓకే. అంతకుముందు రాజులు కొంచెం ప్లేస్మెంట్ చేసుకోవడానికి, అటు తిప్పడానికి, ఇటు తిరగడానికి టైం బట్టి ఉండొచ్చు, కానీ ఇంకా ఆ తర్వాత నుంచి వచ్చేసింది. వచ్చిన తర్వాత కొంచెం మహబూబ్ అలీ ఖాన్ 6th నిజాం ఆ టైంకి కొంచెం ఊరట దొరికింది జనాలకు, ఎందుకంటే అతను మరి అంత మూర్ఖుడు కాడు. ఓకే. కానీ నిజానికి ఈ ప్రాంతంలో అధికార భాష ఉర్దూనే ఉండాలని ప్రకటించింది అతను, అమలు చేసింది అతను. అయినా కూడా అంత నెగిటివ్ ప్రజల్లో రాకపోవడానికి రీజన్ ఏంటంటే అతని పాలనలో మంచి ఉంది కాబట్టి ఉర్దూని అధికార భాష, సరే వాళ్ళకు ఉర్దే వస్తుంది కాబట్టి అధికార భాషగా మార్చుకున్నారు అనుకున్నారు తప్ప వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అనుకోలే. భాష మీద ఆ రోజు యాక్సెప్ట్ చేశారు, అంత యాక్సెప్ట్ చేశారు, అంటే జరిగిపోయింది. తర్వాత అతను ఇప్పుడు మనం చూస్తున్న ఏమంటారు హుస్సేన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ కానీ, ఇప్పుడు టోటల్గా హైదరాబాదులో అంటే ఇప్పటికి తల ఆక్యుపై చేయబడ్డాయి 1000 చెరువులు తవ్వించింది. ఇప్పుడున్న డ్రైనేజ్ మనం అనుభవిస్తున్న హైదరాబాద్ డ్రైనేజ్ అయితే చేయించింది మహబూబ్ అలీ ఖాన్. ఓకే. సో మంచి జరిగింది. ఇంకోటి అతను అన్ని మతాలని గౌరవించేవాడు. ఈవెన్ అతన్ని ప్యాలెస్లోనే బోనాల పండుగ, బతుకమ్మ పండుగలు జరిపించిన సందర్భాలు ఉన్నాయి. చార్మినార్ దగ్గర అమ్మవారి బోనాలు జరిపించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన అన్ని మతాలని గౌరవించాడు. ఇంకోటి అతను ఆయుర్వేద వైద్యుడు. ఓకే. అతని అస్తవాసి చాలా మంచిది. అతను చేయబడింది అంటే ఆరోగ్యం కుదుటపడుతుంది అని. ఒక రాజు లాంటి వాడు ఏదో జబ్బుతో బాధపడేవాడు వచ్చి చేయి పట్టుకొని చూశాడంటే అది ఆనందంతోనే సగం తగ్గిపోతుంది. సో అలాంటి మంచి అతనిలో ఉండింది. 7th నిజాంకి వచ్చే టైంకి ఏమైపోయిందంటే 7th నిజాం కొంచెం అతను నిజానికి నిరాడంబరుడు, కానీ అతనికి ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే మత పిచ్చి. ఓకే. ఆ మత పిచ్చితో తన కవితలు రాసుకునేవాడు. నేను ఇస్లాం మత రక్షకుడిని, ఇస్లాం కానివాని తలలు నరికేవాడిని అని కవితలు రాసుకునేవాడు. ఈ మత పిచ్చిని, అతని వీక్ పాయింట్ని క్యాస్ట్ చేసుకొని రజాకార్ వ్యవస్థలో అన్యాయాలకు గురి చేయడం, అన్యాయాలకు స్టార్ట్ చేసింది కాసిం రజ్వీ. ఓకే. రాజుకు ఒక వీక్ పాయింట్ ఉంటే ఆ వీక్ పాయింట్ని క్యాస్ట్ చేసుకుంటే వీడు చలాయించుకోవచ్చు. అవును కదా. అలా ప్లాన్ చేసి కాసిం రజ్వీ ఈ రజాకార్ వ్యవస్థని ప్రారంభించి, యాక్చువల్లీ రజాకార్ వ్యవస్థ స్టార్ట్ అయింది బహదూర్ ఏదో ఉంటుంది ఎంఐఎం పార్టీ, మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ అని అతను స్టార్ట్ చేశాడు. అతని టైంలోనే ఈ రజాకార్ వ్యవస్థ స్టార్ట్ అయింది. అంటే రజాకార్ వ్యవస్థ దాని మీనింగ్ ఏంటంటే స్వయం సేవకుడు, వాళ్ళ మతాన్ని వాళ్ళని రక్షించుకోవడం కోసం ఏర్పడ్డ ఒక సోషల్ ఆర్గనైజేషన్. చాలా మంచి ఉద్దేశంతో ఏర్పడింది. కానీ ఏంటి ఆ మంచి ఉద్దేశంలో ఉన్న గూఢత్వం ఏంటి, అందరూ మా మతస్థులే ఉండాలి అనే ఉద్దేశంతోనే అతను బౌదూరి రాజ్యాంగం ఇమీడియట్గా ఆ పార్టీ ఎంఐఎం పెట్టడంతోనే ఇక్కడ ఉన్న 1200 మంది దళితుల్ని ఇస్లాంలోకి మార్చిపడేశాడు. ఓకే. అతనికి వారసుడు కాసిం రజ్వీ. ఆడు ఇంకా రాజుని మచ్చిక చేసుకొని అక్కడి నుంచి అన్యాయాలు స్టార్ట్ చేశాడు. భయంకరమైన హింసకి వెళ్ళిపోయింది అది. అంటే ఇంకా మాట వినకపోతే ఏమైనా చేయొచ్చు. రజాకార్ యూనిఫామ్ వేసుకుంటే చాలు, రజాకార్ అని పిలవడితే చాలు,
ఏమైనా చేయొచ్చు. ఆడు కలెక్టర్ అయినా ఎవరైనా రజాకారే. కీలకమైన పోస్ట్ లాగా పరిస్థితి క్రియేట్ చేశాడు. పోస్ట్ పెట్టి అన్ని ఆధారాలు ఉంటాయి, అన్ని అధికారాలు ఉంటాయి అన్నట్టుగా. కామన్ పీపుల్లోకి వెళ్ళినా, ఒక ఊర్లోకి వెళ్ళినా, ఒక పట్టణంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాడు ఏమైనా చేసుకోవచ్చు. ఓ మీ ఆస్తులు కొలగొట్టచ్చు, మీ ఇంట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్ళిపోవచ్చు, మీ ఇంట్లో ఉన్న ఫుడ్ తినేయచ్చు, మీ ఇంట్లో ఉన్న జొన్నలు సజ్జలు బియ్యం కానీ నూకలు కానీ కూడా ఏమున్నా ఎత్తుకుపోవచ్చు, డబ్బులుంటే ఎత్తుకుపోవచ్చు, అందమైన అమ్మాయిలు ఉంటే ఎత్తుకుపోవచ్చు, పిల్లలుంటే ఎత్తుకుపోవచ్చు, నగలుంటే ఎత్తుకుపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇష్టం లేకపోతే చంపేసేయచ్చు, అడ్డించిన వాళ్ళని ఏ విధంగానే చంపేసేయచ్చు. ఆనే చంపుకుంటూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళ భార్యని పిల్లల్ని వాయు వరుస లేకుండా రేపు చేయొచ్చు.